ఈరోజు మనం థర్డ్ చాప్టర్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ అనే టాపిక్ చూద్దాం. అసలు ఫస్ట్ లీనియర్ పెయిర్ అంటే మీ అందరికీ తెలుసు 2 అని. లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటి అది ఇప్పుడు ఫస్ట్ చూద్దాం. ఏంటమ్మా లీనియర్ ఈక్వేషన్? లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటి ఒక్కసారి అందరూ వినండి. లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటి? దేని లీనియర్ ఈక్వేషన్ అంటే, అసలు ఈక్వేషన్ అంటే ఫస్ట్ తెలుసుకోండి. ఏదైనా సరే ఈజ్ ఈక్వల్ టు సింబల్ ఉంటే దాన్ని ఈక్వేషన్ అంటారు. మీరు ఏది రాసినా సరే 3x = 0 దీన్ని ఈక్వేషన్ అని అంటారు. ఓకేనమ్మా. సో ఏదైనా ఈజ్ ఈక్వల్ టు ఉంటే చాలు అది ఈక్వేషన్ ఉంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 4x - 3 = ఇది ఒక ఈక్వేషన్. 4x³ + 3y² - 8z వాట్ ఎవర్ ఏది ఉన్నా సరే ఈజ్ ఈక్వల్ 0 ఉండాల్సిన అవసరం లేదమ్మా. =7 ఏదున్నా =, అని కనిపించిందంటే దీన్ని ఈక్వేషన్ అని చెప్పొచ్చు అనమాట. అంతే సింపుల్. ఈక్వేషన్ అంటే ఏంటంటే =0 ఉంటే దాన్ని ఈక్వేషన్ అంటాం. ఇంతవరకు ఓకే. మరి లీనియర్ ఈక్వేషన్ అంటే ఒక ఈక్వేషన్లో దాని ఏదైతే ఈక్వేషన్ ఉంటుందో దాని డిగ్రీ 1 ఉంటాయి. ఓకేనా. సో an ఈక్వేషన్ చూడండి, an ఈక్వేషన్ హ్యావింగ్ డిగ్రీ 1 అనమాట. సో ఏదైతే డిగ్రీ 1 ఉంటుందో దాన్ని లీనియర్ ఈక్వేషన్ అంటాం. an ఈక్వేషన్ హ్యావింగ్ డిగ్రీ 1 ఈజ్ కాల్డ్ లీనియర్ ఈక్వేషన్. ఎగ్జాంపుల్ చూడండి. సపోజ్ 4x + 3 = 0 ఇది ఒక లీనియర్ ఈక్వేషన్. దీన్ని లీనియర్ ఈక్వేషన్ అనొచ్చు. ఓకేనా. సింపుల్. 4x + 3 అనేది లీనియర్ ఈక్వేషన్. కానీ ఇక్కడ మనకు ఇన్ 2 వేరియబుల్స్ అన్నాడు కదా, అందుకోసం మన లీనియర్ ఈక్వేషన్ ఇది 1 వేరియబుల్. ఓకే. మనకి 8th క్లాస్లో మాత్రమే 1 వేరియబుల్ అనే చాప్టర్ ఉంది. లీనియర్ ఈక్వేషన్ 1 వేరియబుల్. సో 9th, 10thలో 2 వేరియబుల్స్ ఉన్నాయి. అంటే అది ఎలా ఉంటుంది సార్ అంటే 3x - 7y + 9 = 0 ఇలా ఉంటుంది లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్. చూడండి ఇక్కడ 1 వేరియబుల్ x అనేది ఒక వేరియబుల్, y అనేది ఒక వేరియబుల్. ఇలా ఉంటే దాన్ని లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్ అంటాం. మరి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అంటే మనకు ఈ చాప్టర్లో ఎక్కడ కూడా సింగిల్గా మనకు ఈక్వేషన్ ఉండదు. ప్రతి దగ్గర కూడా 2 ఈక్వేషన్స్ ఉంటాయి అన్నమాట. అందువల్లనే వాడేమన్నాడంటే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అని అన్నాడు. ఓకే. ఇన్ 2 వేరియబుల్స్ అంటే మన చాప్టర్ అంతా కూడా ఇలాంటి సమ్స్ ఉంటాయి. ఇలాంటివి ఉండొచ్చు కానీ మ్యాక్సిమం ఉండవు. ఓకేనా. బట్ ఇది మనకు కాదు. ఇది సరే. ఇది ఓకే లీనియర్ ఈక్వేషన్ ఎగ్జాంపుల్. మరి జనరల్ ఫామ్ ఏంటి సార్? దానికి జనరల్ ఫామ్, ప్రతిదానికి ఒక జనరల్ ఫామ్ ఉంటుంది. అది జనరల్ ఫామ్ ఏంటి సార్ అంటే ఇది ఎలా ఉంచండి, ax + by + c = 0 దీని జనరల్ ఫామ్ అంటే ఇలా చెప్పాలి. ఓకేనా. ax + by + c = 0. సరే డిగ్రీ 1 అన్నాం కదా. ఇదిగో చూడండి ఇక్కడ పవర్ ఎంత ఉంటుంది, 1 ఉంటుంది. దీని పవర్ ఎంత ఉంటుంది, 1 ఉంటుంది. యాక్చువల్గా ఒక ఈక్వేషన్ కానీ ఒక పోలినామియల్లో కానీ డిగ్రీ అంటే పవర్స్ అమ్మ. ఆ పవర్స్ అనేవి మ్యాక్సిమం ఏది ఉందో అది మనం డిగ్రీగా కన్సిడర్ చేయాలి. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1, నో ప్రాబ్లం. ఇంకా ఓకే 1 ఉండట్లు. సో ఈ 2 యాడ్ చేసేటం అలా చేయకూడదు. అది దీనికి ఏ సంబంధం లేదు. ఇది x అనే వేరియబుల్, y అనే వేరియబుల్. ఓకేనా. సో మ్యాక్సిమం 1 ఉంది కాబట్టి దీని డిగ్రీ 1 అనమాట. అందువల్ల ఏదైతే డిగ్రీ 1 ఉంటుందో దాన్ని లీనియర్ ఈక్వేషన్ అంటారు. 2 వేరియబుల్స్ ఉంటే లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్ అంటారు. అలాంటివి 2 ఉంటే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్ అంటారు. ఇక్కడ వరకు ఓకే కదా. ఎస్. అయితే మరి ఈ చాప్టర్లో మనము ఏం నేర్చుకుంటాం సార్ అంటే, మనకు చెప్పాను కదా మీకు 2 ఈక్వేషన్స్ ఉంటాయి. సపోజ్ 2x - 7y + 8 = 0, 3x - 4y + 6 = 0 అనే ఏవో 2 ఈక్వేషన్స్ ఉన్నాయనుకోండి. ఇలాంటి మొత్తం ఈ చాప్టర్ అంతా కూడా ఖచ్చితంగా ఈ 2 ఈక్వేషన్స్ అనేవి ప్రతి సమ్లో ఉంటాయి అన్నమాట. ఓకేనా. అయితే ఇప్పుడు మనము ఏం చేద్దాం సార్ అంటే ఇక్కడ జాగ్రత్త చూడండి. ఇది అంటే వాడు 2 ఈక్వేషన్లు ఇస్తాడు. అండ్ ఈ చాప్టర్లో మీకు ఏంటంటే ఈ చాప్టర్లో మనకు మ్యాక్సిమం కూడా ఓకేనా, మనకు మ్యాక్సిమం ఈ చాప్టర్లో ఇవి అంటే ఈ ఈక్వేషన్స్ అనేవి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి, హౌ మెనీ సొల్యూషన్స్ అనేది అడుగుతాడు. లేదా కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంట్ అని అడుగుతాడు. కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంట్ పక్కన పెట్టండి. అసలు 2 ఈక్వేషన్స్ ఇస్తే అవి ఎలా ఉంటాయి అనేది ఫస్ట్ మనం చూడాలి. ఓకే. ఇప్పుడు 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు. అవి మనకి ఈ ప్లేన్ అంటే మనం ఒకవేళ డ్రా చేస్తే ఇది లీనియర్ ఈక్వేషన్ అంటే లైన్ ఈక్వేషన్ అమ్మ. ఇది లైన్లో అంటే దీని గ్రాఫ్ వేస్తే మనకు లైన్ వస్తుంది. మనం గ్రాఫ్ కూడా చెప్పుకుంటాం తర్వాత. ఎలా లైన్ వస్తుంది సార్ అంటే వస్తుంది, అది మనం చెప్తాం తర్వాత. ముందైతే మీరు ఈ ఇంట్రడక్షన్ అనేది జాగ్రత్తగా వింటే మీకు
క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే మీకు చెప్పాను కదా, ఇప్పుడు సపోజ్ ఇక్కడ 2 ఈక్వేషన్ తీసుకోమని చెప్పాను కదా. సో ఫస్ట్ 4x మైనస్ 6y ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0 అనే ఈక్వేషన్ తీసుకున్నాను. 7x మైనస్ 3y ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అని ఒక ఈక్వేషన్ తీసుకున్నాను. ఏవైనా 2 ఈక్వేషన్లు జాగ్రత్త అండి, మనకి ప్రతి సమయంలో 2 ఈక్వేషన్ ఇస్తున్నాను అని చెప్పాను కదా. ఆ ఈక్వేషన్స్ ఎలా ఉండే ఛాన్స్ ఉందంటే, ఫస్ట్ ఈక్వేషన్ అంటే మీరు ఇప్పుడు ఇవి డ్రా చేస్తే గ్రాఫ్స్ ఎలా వస్తాయని చెప్పాను, లైన్స్ వస్తాయి అని చెప్పాం. ఏమొస్తాయి? లైన్స్ వస్తాయి. లైన్స్ వస్తే అవి ఎలా ఉంటాయి, ఎలా ఉండే ఛాన్స్ ఉందంటే చూడండి, మనకు ఈ ప్లేన్ అంటే ఒక ప్లేన్ పైన, అంటే ఏదైనా ప్లేన్ అంటే మీరు మీ బుక్ అవ్వచ్చు, పేపర్ అవ్వచ్చు, బోర్డు ఏదైనా సరే, ఇవన్నీ ప్లేన్స్ అంటారు. ఈ ప్లేన్ పైన 2 లైన్స్ మనం డ్రా చేయాలంటే మీరు ఎలా గీస్తారు చూడండి ఒక్కసారి. ఇలా అయితే మీరు 2 లైన్స్ గీయండి అంటే మీరు ఎలా గీస్తారు ఒక్కసారి చూడండి. 2 లైన్స్ గీయండి అంటే అయితే మీరు ఎలా గీస్తారు, అవునా కాదా? ఒకసారి చూడండి, ఇలా గీస్తారు. అయితే జాగ్రత్త చూడండి, ఒక్క నిమిషం. ఇప్పుడు సపోజ్ ఇలా ఇలా ఇది ఒక లైన్ గీస్తారు, అవునా? ఇంకొక లైను ఇలా టచ్ అయ్యేటట్లు గీస్తారు. ఓకే, అంటే ఈ 2 లైన్స్ ఇలా ఉండొచ్చు, అవునా? సో ఇదొక కేసు. మరి రెండో కేసులో, సెకండ్ కేసులో ఎలా ఉండొచ్చు సార్ అంటే, సెకండ్ కేసులో మనకు ఎలా ఉండొచ్చు సార్ అంటే ఇదిగో చూడండి ఒకసారి ఎలా ఉండొచ్చు. 2 లైన్స్ కూడా మీకు 2 లైన్స్ కూడా గీస్తే, 2 లైన్స్ డ్రా చేస్తే ఇలా ప్యారల్గా ఉండొచ్చు, అవునా? అయితే ఇంటర్సెక్టింగ్ ఉంటాయి లేదా ప్యారల్. థర్డ్ కేసులో ఎలా ఉంటాయి సార్ అంటే ఒకసారి చూడండి. థర్డ్ కేసులో మనకి ఎలా ఉంటాయి సార్ అంటే ఇలా ఒకదానిపైన ఒకటి ఉండొచ్చు, అవునా కాదా? ఇలా ఒకదానిపైన ఒకటి ఉండొచ్చు, ఒకదానిపైన ఇలాగా. ఓకేనా? కరెక్ట్ గీస్తే ఇలా ఒకదానిపైన ఒకటి ఉండొచ్చు. ఓకే, సో అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఏం అర్థమైందంటే, అయితే మనకిచ్చే రెండు సమ్స్ లైన్స్ అంటే ఇక్కడ ఈ లీనియర్ ఈక్వేషన్స్ ఏవైతే ఉన్నాయో అయితే ఇంటర్సెక్టింగ్ అంటారు. దీన్ని ఏమంటారు? ఇంటర్సెక్టింగ్ అంటారు. ఏమంటారమ్మా? ఇంటర్సెక్టింగ్ అంటారు. ఓకేనా? ఇంటర్సెక్టింగ్ అంటారు. లేదు ప్యారలల్. ఏంటమ్మా? ప్యారలల్. ఓకేనా? ప్యారలల్. అది కాకపోతే కోఇన్సిడెంట్ లైన్స్. ఓకే, కోఇన్సిడెంట్ అంటారు. ఓకే, ఈ 3 మనకు ఛాన్సెస్ ఉన్నాయి. అంటే 2 సమ్ములు ఇస్తే, 2 ఈక్వేషన్స్ ఇస్తే మీరు ఖచ్చితంగా గ్రాఫ్ గీస్తే ఒకవేళ అయితే ఇంటర్సెక్టింగ్, ఇదిగో ఈ పాయింట్ దగ్గర ఇంటర్సెక్టింగ్ అయ్యి ఎక్కడంటే మనకు క్లియర్గా చెప్పాలంటే ఎక్కడ ఇంటర్సెక్ట్ అయ్యేది సార్ అంటే చూడండి ఒకసారి జాగ్రత్త. ఇదిగో ఇక్కడ ఈ ప్లేస్లో ఇంటర్సెక్ట్ అయ్యి, ఓకేనా? ఇదిగో ఈ ప్లేస్లో ఇంటర్సెక్ట్ అయ్యింది. లేదు అంటే మనకు ఇక్కడ చూడండి, ఇది అసలు ఇంటర్సెక్టింగ్ అవ్వలే. ఇక్కడ ఇంటర్సెక్టింగ్ అయింది, ఇక్కడ ఇంటర్సెక్టింగ్ ఎక్కడైంది సార్ అంటే ఇక్కడ ఇంటర్సెక్టింగ్ ఎక్కడైంది చెప్పండి, ఎన్ని దగ్గరలో అయింది ఇంటర్సెక్టింగ్? ఎక్కడెక్కడ అయింది సార్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ అసలు ఇంటర్సెక్టింగ్ అయిందా? లేదు. సో వదిలేయండి, ఇంటర్సెక్టింగ్ కావాలి. ఇక్కడ చూడండి ఎన్ని దగ్గరలో అయిందంటే ఇవి కోఇన్సిడెంట్ లైన్స్ అని చెప్పాను కదా. కోఇన్సిడెంట్ లైన్స్ అంటే మనకు మ్యాక్సిమము అవి ఎన్ని పాయింట్లు దగ్గర టచ్ అయ్యండి అంటే ఇన్ఫైనైట్ పాయింట్లు దగ్గర టచ్ అయ్యండి, అవునా కాదా? సో ఇన్ఫైనైట్ పాయింట్లు దగ్గర టచ్ అయింది కాబట్టి ఇది ఇంటర్సెక్టింగ్ ఎక్కడ జరిగిందంటే ఇన్ఫైనైట్ ప్లేసెస్లో జరిగింది. ఇన్ఫైనైట్ పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ జరిగిందని చెప్పాలి వీటిని. కోఇన్సిడెంట్ ఇక్కడ జరగలేదు, ఇక్కడ ఒక్కసారి జరిగింది. ఓకేనే? బాగా అర్థమైంది కదా మీకు. ఫస్ట్ అయితే 2 లైన్స్ ఇస్తే అయితే ఇంటర్సెక్టింగ్ లేదా ప్యారలల్. మూడోది ఇలాగా కోఇన్సిడెంట్ అంటే ఒకదానిపైన ఒకటి ఉండవు. ఇక్కడ ఒక్క దగ్గరే ఇంటర్సెక్టింగ్ అయింది, ఇక్కడ అసలు ఇంటర్సెక్టింగ్ అవ్వలేదు. ఇక్కడ ఇన్ఫినిట్ పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్టింగ్ అయింది. ఇవి అవ్వచ్చు. ఇలాగే ఉంటాయి మనకు, ఇలాగే ఉండే ఛాన్స్ ఉంది. లేదు సార్ మనకు ఇంకా 4th ఛాన్స్ ఏముంది సార్ అంటే మీరు అనొచ్చు 4th ఛాన్స్ కూడా ఉంది కదా. కొంతమందికి డౌట్ వస్తుంది ఏంటంటే, కొద్దిమందికైనా డౌట్ వచ్చి ఉంటుంది, సార్ మీరు చెప్పారు సార్ ఇంటర్సెక్టింగ్ ఇవన్నారు సార్, కొన్నిసార్లు లైన్స్ ఇలా కూడా ఉండొచ్చు కదా సార్ అంటే ఇలాగంటే ఇక్కడ కానీ ఇక్కడెక్కడో ఇక్కడ ఇలాగ ఉండొచ్చు కదా సార్, లేదు ఇలాగైనా ఉండొచ్చు. ఓకే, మీరు అలా ఎలాగైనా అడగచ్చు, ఇలాగైనా ఉండొచ్చు కదా సార్, పోనీ ఇది వద్దు. ఓకే, ఇది నేను చెప్పాను, మీరు ఇలా అనుకున్నారు అనుకోండి. ఓకే, ఇది ఇలాగ ఉండొచ్చు కదా సార్, మరి ఇప్పుడు ఇంటర్సెక్టింగ్ కాదు, ప్యారలల్ కాదు, ఇవి కోఇన్సిడెంట్ కాదు కదా సార్, ఇవి మరి ఇలాగ ఉండొచ్చు కదా సార్, ఇక్కడ ఒకటి లేకపోతే ఎక్కడెక్కడ ఉండొచ్చు కదా సార్ అంటే ఎస్ రైటే, ఇలా కూడా ఉండొచ్చు. అయితే మనము ఇది కన్సిడర్ చేయము. ఎందుకు చేయమంటే ఇప్పుడు లైన్ అనేది ఎప్పుడు కూడా లైన్ అంటే ఏంటి, మనకు లైన్ అంటే ఏం చెప్పాడు యూక్లిడ్, మనకి ఏం చెప్పాడంటే
లైన్ అనేది అది ఒక్క దగ్గర అలా ఉండదు, అలా పాస్ అవుతుంది, బోత్ డైరెక్షన్లో పాస్ అవుతుంటుంది, ఇటు పాస్ అవుతుంది ఇటు పాస్ అవుతుంది, లైన్ అనేది ఇలా పాస్ అవుతుంటుంది. మరి ఇది కూడా పాస్ అవుతుంటుంది కదా, అంటే పాస్ అవ్వడం అంటే అలా వెళ్ళడం, అలా ముందుకు వెళ్తూ ఉంటుంది, ఇలా పాస్ అవుతుంది. మరి ఇక్కడ చూడండి ఈ రెండు మీట్ అయిపోయాయి లేదా, అంటే మరి ఇప్పుడు మనం బయట ఎక్కడో గీసినవి ఇలా డ్రా చేసినవి మీట్ అయిపోతున్నాయా లేదా, అంటే ఇవి ఎందులోకి వెళ్తాయి మళ్ళీ, ఇదిగో ఇంటర్సెక్టింగ్లోకి వెళ్ళిపోతాయి. అంటే మనకున్నవి ఈ ఛాన్సెసే, 3 కేసెసే, ఒకటి ఇంటర్సెక్టింగ్ లేదా ప్యారలల్, మూడోది కోఇన్సిడెంట్. ఇది అర్థమైంది కదా కాన్సెప్ట్. అంటే వాడిచ్చే 2 ఈక్వేషన్లు ఎన్ని ఛాన్సెస్ ఉంటాయంటే ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు. ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఇప్పుడు జాగ్రత్తగా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఇప్పుడు సార్ మరి ఇంటర్సెక్టింగ్ అన్నారు కదా, ఓకే, అయితే మరి ఆడు అడుగుతాడు ఏంటంటే ఈ ఇంటర్సెక్టింగ్ లైన్స్కి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి అని అడుగుతాడు, ఓకేనా. ప్యారల్ లైన్స్కి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి, కోఇన్సిడెంట్. అయితే ఇది ఇంటర్సెక్టింగ్, ఇప్పుడు 2 లైన్స్ ఇచ్చాడబ్బా, ఆ 2 లైన్స్ మీరు ఇంటర్సెక్టింగ్ లైన్స్ లేదా ప్యారలల్ లేదా కోఇన్సిడెంట్ అంటే గ్రాఫ్ గీస్తేనే మనకు తెలుస్తుందా, గ్రాఫ్ డ్రా చేస్తేనే మనకు తెలుస్తుందా, లేదా మామూలుగానే మనం తెలుసుకోవచ్చా అనేది మీరు ఒకవేళ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు గ్రాఫ్ అవసరం లేదు, గ్రాఫ్ లేకుండానే మనము డ్రా చేయొచ్చు. అది ఎలా సార్ అంటే ఒకసారి చూడండి. ఇప్పుడు ఇది ఉందా, ఫస్ట్ ఈ 2 ఈక్వేషన్ ఇలాగే ఇచ్చాడు అనుకుందాం, మనకి ఇలాంటివే ఉంటాయి, ఓకే. ఇలాగ ఇచ్చాడు అనుకోండి, ఈ ఫస్ట్ ఈక్వేషన్ ఉందా, దాన్ని కంపేర్ చేద్దాం. ఎలాగా, దీన్ని ఎలా కంపేర్ చేస్తానంటే నేను, అది ఎలా ఉందని సార్ అంటే a1x ప్లస్ బి, యాక్చువల్గా a1 కాదు ax, మీరు ఎలా రాస్తారంటే ఫస్ట్ అది ఏ ఫామ్లో ఉంది చెప్పండి, ఇలా ఉంది, మనం జనరల్ ఫామ్ చెప్పాం, ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. రెండోది కూడా అలాగే ఉంది కదా, ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0లా ఉంది, జాగ్రత్తగా వినండి. ఈ రెండు అలాగే ఉన్నాయి. ఇప్పుడు సార్ మరి ఈ రెండు సేమ్ ఉంటే మరి ఫస్ట్ ఏది సెకండ్ ఏదని డౌట్ వస్తుంది కదా, అందువల్లనే మనము ఈ కోఎఫిషియెంట్స్ ఎక్స్ పక్క ముందు ఏది ఉంది, ఇది a1 అని, దీన్ని b1 అని, దీన్ని c1 అని రాస్తాం. అప్పుడు డిఫరెన్స్ ఉంటుంది కదా, a2 b2 c2. ఇప్పుడు అర్థమైంది కదా. అంటే ఫస్ట్ ఈక్వేషన్ మీకు ఇచ్చిన వెంటనే ఏదైనా ఈక్వేషన్ మీరు దాన్ని పక్కన ఎలా రాయాలి సార్ అంటే a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ టు 0, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ టు 0. అందులో అన్ని 1లే ఉంటాయి, ఇక్కడ అన్ని 2లే ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు దీన్ని దీంతో కంపేర్ చేయాలి, దీన్ని దీంతో కంపేర్ చేయాలి. ఎలా చేస్తామంటే ఇక్కడ x ముందు 4 ఉంది, ఇక్కడ x ముందు ఏముంది, a1 ఉంది. అంటే a1 ఎంత సార్ అంటే చూడండి, a1 ఎంత అంటే జాగ్రత్తగా వినండి, a1 4, అలాగే b1 -6. అర్థమైంది కదా, b1 ఎంత సార్ అంటే -6. మైనస్ కూడా చెప్పాలమ్మా, కొంతమంది మైనస్ వదిలేస్తారు, మైనస్ కూడా చెప్పాలి. c1 ఎంత సార్ అంటే 9, c1 ఎంత 9. అర్థమైంది కదా ఇప్పుడు. అలాగే ఇది చూడండి, a2 అంటే 7, a2 ఎంత 7, b2 ఎంత -3, b2 ఎంత -3, c2 ఎంత చూడండి, c2 కాన్స్టెంట్ ఎంత ఉంది 2. ఇంతవరకు ఓకే కదా. సరే ఇవి రాసి అంటే ఇచ్చిన ఈక్వేషన్స్ మీరు ఎప్పుడైనా సరే ఏ సమ్మకైనా ఫస్ట్ ఇవి రాసుకుంటే మీకు ఏం తెలుస్తుంది సార్ అంటే అవి అసలు ఇంటర్సెక్టింగ్గా ప్యారలల్లా కోఇన్సిడెంట్ తెలుస్తుంది. అలా తెలిస్తే ఏంటి యూజ్ సార్ అంటే సొల్యూషన్స్ గురించి మనకు తెలుస్తుంది. మీకు ఇప్పుడు అవి ఇంటర్సెక్టింగ్గా ప్యారలల్లా కోఇన్సిడెంట్ తెలిసిన తర్వాత సొల్యూషన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలని చెప్తాను. ముందు అవి మీరు ఐడెంటిఫై చేయాలి కదా, అసలు ఇవి ఇంటర్సెక్టింగ్గా ప్యారలల్లా లేదా కోఇన్సిడెంట్ అనేది మనం ఐడెంటిఫై చేయాలి, అవునా కాదు. సో నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఫస్ట్ జాగ్రత్త వినండి. ఒకవేళ మనకు ఇందులో ఇలా జరిగింది అనుకోండి, ఏంటి a1/a2 ఫస్ట్ చేయాలబ్బా, a1/a2 చేయాలి, ఓకే. ఇక్కడ మీకు a1/a2 చేద్దాం, a1/a2. a1 ఎంత చూడండి, a1 4, ఈ కిందే ఉంటాయి ఇలాగ 4/7. దీని కింద రాయండి అమ్మ, పక్కన రాయకండి మీరు చేసినప్పుడు, ఓకే. బట్ నాకు ప్లేస్ ఇక్కడ లేదు కాబట్టి రాస్తున్నాం. సో b1/b2 చేయండి, b1/b2. b1 ఎంత -6, నెక్స్ట్ బై -3. ఇది క్యాన్సిల్ అవుద్ది కాబట్టి మైనస్ గెట్ క్యాన్సిల్, 3 1 జా 3 2 జా అంటే ఎంత వచ్చింది సరే 2/1. సరే 1 రాయవసరం లేదంటారు, బట్ రాసుకోండి ఇక్కడ మనకు ఒక ఐడెంటిఫై, ఒక క్లారిటీ కోసం, ఓకే. ఇక్కడ నెక్స్ట్ లాస్ట్ది c1/c2. c1 ఇక్కడ ఎంత చెప్పండి 9/2, ఓకేనా. ఇక్కడ డిఫరెంట్ వాల్యూస్ వచ్చాయి. ఇప్పుడు ఇలా జరిగిన తర్వాత ఎప్పుడైతే మీరు కోఎఫిషియెంట్స్ రాసుకున్నారో, కోఎఫిషియెంట్ యొక్క రేషియో a1/a2 ఈ రేషియో రాసుకున్నారో, ఇప్పుడు మీరు ఒక్కసారి వినండి. ఈ కోఎఫిషియెంట్ రాసుకున్న తర్వాత ఇలా జరిగింది కదా, ఎలా జరిగింది, a1/a2 అనేది ఈజ్ నాట్ ఈజ్ ఈక్వల్ టు b1/b2. అంటే ఈ రెండు ఈక్వల్ అవ్వలేదు, అవునా కాదు. ఇది 4/7, ఇది 2/1, ఈక్వల్ అవ్వలేదు.
ఈక్వల్ అవ్వకపోతే చూడండి ఫస్ట్ రెండు కానీ రేషియోలు A1/A2 నాట్ ఈజ్ ఈక్వల్ టు B1/B2 వస్తే అవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని మనం డిసైడ్ అయిపోవచ్చు. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అనమాట. ఓకేనా, అర్థమైందా? మరి ఇంకో C1/C2 ఉంది కదా సార్, అది రాయలేదంటే దాని అవసరం లేదు. మీరు ఫస్ట్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ రెండు నాట్ ఈజ్ ఈక్వల్ టు అయితే థర్డ్ దానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. C1/C2 ఏమైనా మనకు అనవసరం. సార్ ఒకవేళ C1/C2 కూడా 2/1 వస్తే 2/A2 ఈజ్ ఈక్వల్ టు B1/B2 ఈజ్ నాట్ ఈక్వల్ టు B1/B2 అయితే ఇంటర్సెక్టింగ్. ఓకేనా, ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే ఫస్ట్ రెండు నాట్ ఈజ్ ఈక్వల్ టు అయితే మూడు దానికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఓకేనా, మూడు దానికి వెళ్ళొద్దు. మూడు దానికి వెళ్ళకుండా మనం డిసైడ్ అయ్యవచ్చు ఇవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని. ఓకేనా, ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని అర్థం. ఇక్కడ ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఎలా ఉంటాయి ఒకసారి చూస్తుంది. ఇలాంటి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే రెండు ఇలా ఇంటర్సెక్ట్ చేసుకుంటాయి, ఇది ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇలా వస్తుంది మనకు ఆన్సర్. ఓకేనా, అంటే ఇలాగనే కాదు, మొత్తానికి ఎలాగైనా టచ్ అవుతాయి అని అర్థం. ఇంటర్సెక్ట్ చేసుకుంటే అని అర్థం. నాట్ ఈజ్ ఈక్వల్ టు అయితే మూడోది అవసరం లేదు. మరి మీరు వెంటనే A1/A2 ఈజ్ ఈక్వల్ టు B1/B2 అయితే వెంటనే ఏదో ఒకటి చెప్పేద్దాం మిగతా రెండిట్లో అంటే అవదు. ఇప్పుడు మాత్రం పక్కాగా మీరు కంపల్సరిగా మీరు థర్డ్ది చూడాల్సిందే. థర్డ్ది అంటే ఇప్పుడు ఇలా జరగలేదు, ఇక్కడ జరగలేదు. ఒకవేళ జరిగితే చెప్తున్నాను నేను, జరగలేదు కాబట్టి ఇదే ఆన్సర్, ఈ సమ్మకి ఇదే ఆన్సర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంతే. బట్ ఒకవేళ వస్తే ఈ రెండు ఈక్వల్ 4/7 వచ్చింది, లేదా ఇది 2/1 వచ్చింది, ఇది కూడా 2/1 వస్తూ ఒకవేళ వచ్చింది అనుకుందాం, ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ అవుతాయి. సరే డిసైడ్ అయిపోవచ్చు అంటే అవలేం. మూడోది కూడా ఒకవేళ 2/1 వచ్చింది అనుకోండి, అప్పుడు C1/C2 కూడా ఈక్వల్ అయింది కదా. ఇప్పుడు ఏమవుతాయి సార్ అంటే కోఇన్సిడెంట్ అవుతాయి. ఏమవుతాయమ్మా? కోఇన్సిడెంట్ లైన్స్. అంటే ఎలా ఉంటాయి? ఒకదానిపైన ఒకటి ఉంటుంది కోఇన్సిడెంట్ అంటే ఇలాగా. ఓకేనా, అవి మనకు రెండు ఒకేట్లాగా కనిపిస్తాయి. ఓకేనా, చూడడానికి ఇలా పెట్టకపోతే మనకు అది ఒకటే అవుతుంది. మనం జస్ట్ దీనికోసం అంటే తెలియడం కోసం ఇది పెడతాం, కానీ ఇది యాక్చువల్గా మీరు నీట్గా ఇప్పుడు ఒకదానిపైన ఒకటి కరెక్ట్గా గీసారనుకోండి, ఇలాగ స్కేల్ పెట్టి. ఓకేనా, ఇలా గీసారనుకోండి, ఇప్పుడు మీకు అది రెండులాగా ఉన్నాయంటే లేవు కదా, అంటే ఇలా పెడితే అప్పుడు 2 లాగా కనిపిస్తుంది. ఓకే, అంటే ఇలా జరిగిందంటే అన్ని మూడు కూడా ఈక్వల్ అయిపోయినాయి, ఈ 3 కూడా ఈక్వల్ అయిపోతే మనకు అవి కోఇన్సిడెంట్ లైన్స్ అని చెప్తాం. ఓకేనా, సో అంటే ఇప్పుడు మీరు ఇలా జరిగిన తర్వాత గ్రాఫ్ వేసారనుకోండి, ఖచ్చితంగా కోఇన్సిడెంటే రావాలి, రాలేదంటే మనం మిస్టేక్ చేసినట్టు లెక్క. సో ఇది కోఇన్సిడెంట్ లైన్స్. నెక్స్ట్ లాస్ట్ ఇంకుండిపోయింది కదా ఏంటి, A1/A2 నేను చెప్పాను ఇది డిసైడ్ అవ్వకూడదని, ఇక్కడ వరకు ఆపండి, డిసైడ్ అవ్వద్దు. ఇప్పుడు డిసైడ్ అవుతాం అవ్వలేము. ఇది నాట్ ఇది లాస్ట్ ఈక్వల్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతాయి సార్ అంటే అవి ఖచ్చితంగా ప్యారలల్ లైన్స్ అవుతాయి. ఏ లైన్స్ అవుతాయి? ప్యారలల్ లైన్స్ అవుతాయి. ఇప్పుడు అర్థమైంది కదా. సో ఫస్ట్ రెండు నాట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటర్సెక్టింగ్. ఓకేనా, ప్యారలల్ ఇక్కడ రాస్తాను ప్యారలల్. ఏ లైన్స్ ఇవి? ప్యారలల్ లైన్స్. ఓకేనా, ప్యారలల్ అనమాట. అర్థమవుతుంది కదా. ఫస్ట్ రెండు నాట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటర్సెక్టింగ్, 3 కూడా ఈజ్ ఈక్వల్ టు అయితే కోఇన్సిడెంట్ లైన్స్ ఇలా ఉంటాయి. ఫస్ట్ రెండు ఈజ్ ఈక్వల్ టు అయ్యి మూడోది నాట్ ఈజ్ ఈక్వల్ టు అయితే ప్యారలల్. అయితే ఇంతవరకు బాగుంది. వాడు ఇప్పుడు క్వశ్చన్ మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏమడుగుతాడంటే అసలు ఇంటర్సెక్టింగ్ లైన్స్ అయ్యాయి కదా, ఈ సమ్ ఇచ్చి వాటికి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి, ఆ రెండిట్ల ఈక్వేషన్స్కి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి చూడండి. ఇక్కడ సొల్యూషన్స్ అంటే మనకు ఎన్ని ఉంటాయి అనేది మీకు డౌట్ వస్తుంది. ఎన్నంటే ఇక్కడ చూడండి, ఒకవేళ రెండు ఇలాగా ఇంటర్సెక్టింగ్ వచ్చాయి అనుకోండి, ఇలా జరిగింది అనుకోండి, 2/1 3/4 ఏవో వచ్చింది అనుకోండి, నాట్ ఈజ్ ఈక్వల్ జరిగింది అనుకోండి, అప్పుడు మీరు ఇవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని రాస్తారు కదా. రాస్తే ఎన్ని దగ్గర టచ్ అయిందో అదే మనకు ఆన్సర్. ఎన్ని ప్లేసులు టచ్ అయింది, ఒక్క ప్లేస్ టచ్ అయింది కాబట్టి దీనికి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి, దీనికి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి సార్ అంటే యూనిక్. ఎన్నమ్మా? యూనిక్ అంటారు. యూనిక్ మీన్స్ 1. యూనిక్ అంటే ఎంత? 1. మనకు యూనిక్ అని మనకు సమ్లో ఇస్తాడు, అందుకనే మీరు యూనిక్ అని అడుగుతాడు. మరి యూనిక్ అంటే ఏంటో అనేది తెలియకపోతే 1 అని తెలిస్తే మళ్ళీ యూనిక్ అంటే తెలియదు కదా, అంటే మన అవ్వదు. సో ఇది యూనిక్ సొల్యూషన్స్, ఒక్క సొల్యూషనే ఉంటుంది. ఓకేనా, ఇది యూనిక్ సొల్యూషన్. సరే, ఈ మూడు కూడా ఈక్వల్ అయితే కోఇన్సిడెంట్ అని అన్నారు కదా, ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి అంటే చూడండి ఒక్కసారి. ఇప్పుడు ఇది ఎన్ని పాయింట్ల దగ్గర టచ్ అయింది, ఎన్ని పాయింట్ దగ్గర టచ్ అయింది చూడండి. ఎన్ని పాయింట్స్ చెప్పగలరా? ఇది ఇన్ఫైనైట్ పాయింట్స్ దగ్గర టచ్ అయింది. నేనేం చెప్తున్నాను ఇందాక, ఎక్కడైతే టచ్ అయిందో అన్ని సొల్యూషన్స్ ఉంటాయి. ఒక్క పాయింట్ దగ్గర టచ్ అయింది కాబట్టి 1 సొల్యూషన్, యూనిక్ సొల్యూషన్. మరి ఇన్ఫైనైట్ టైమ్స్ టచ్ అయింది కదా, ఇన్ఫైనైట్ ప్లేసెస్లో టచ్ అయింది కదా, అప్పుడు దీనికి ఎన్ని ఉంటాయి సార్ అంటే ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి. అది రీజన్. ఓకే, ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి? ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి. ఇన్ఫైనైట్ సొల్యూషన్స్. అర్థమైందా అనుకుంటా, అర్థమైందా లేదా? సో ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి. మరి ఇప్పుడు చూడండి, మీకు ఆల్రెడీ దీని మీద ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. అసలు ఇవి టచ్ అయ్యాయా? లేదు. ప్యారలల్ లైన్స్ టచ్ అయ్యాయా? లేదు. కాబట్టి దీని ఆన్సర్ క్లియర్గా ఏం చెప్పొచ్చు? నో సొల్యూషన్. 0 సొల్యూషన్స్ అని రాయకండి, నో సొల్యూషన్. అసలు సొల్యూషన్ ఉండదు.
ఓకేనా, నో సొల్యూషన్స్. ఓకేనా, ఇది అర్థమైందా, నో సొల్యూషన్ అనమాట. అర్థమైందా లేదా? సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా. నేను చెప్పేది ఒక్కసారి అర్థమైపోతే మీకు ఒకవేళ కన్ఫ్యూజ్గా ఉంటే మళ్ళీ ఒక్కసారి ఈ వీడియోని మళ్ళీ ఒక్కసారి మీరు ఫ్రంట్కి మళ్ళీ చేసుకొని మళ్ళీ చూడండి. ఓకే, క్లారిటీగా మీకు అర్థమవుతుంది. ఓకేనా, నేను మీకు అర్థమైనట్లు చెప్పాను అనుకుంటున్నాను. ఓకే, సరే, ఇది అర్థమైంది కదా. నెక్స్ట్ ఇప్పుడు ఓకే, బాగుంది. ఇక్కడ అయితే మీరు ఇక్కడ చెప్పండి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి ఇంటర్సెక్టింగ్కి. ఇదిగో వన్ ప్లేస్గా ఒక్క దగ్గర టచ్ అయింది కాబట్టి 1 సొల్యూషను, ఇన్ఫినిట్ టచ్ అయింది కాబట్టి ఇన్ఫినిట్ సొల్యూషన్స్, అది సొల్యూషన్ ఉంటుంది. కానీ క్వశ్చన్ చూడండి ఎలా అడుగుతాడు మీకు కన్ఫ్యూజ్ చేయడానికి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, జాగ్రత్త వినండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అని అంటాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అని ఇచ్చి క్వశ్చన్ ఏంటంటే ద టూ లీనియర్ ఈక్వేషన్ హ్యావ్ టూ లీనియర్ ఈక్వేషన్స్ అనిచ్చి టూ లీనియర్ ఈక్వేషన్స్ హ్యావింగ్ అని ఇస్తాడు. హ్యావింగ్ అని ఇచ్చి ఆప్షన్ ఏ 2 సొల్యూషన్స్, ఆప్షన్ బి 1 సొల్యూషన్, ఆప్షన్ సి 3 సొల్యూషన్స్, ఆప్షన్ డి ఇన్ఫినిట్ సొల్యూషన్స్. ఇప్పుడు ఏది క్వశ్చన్ ఆన్సరు చెప్పండి? ఆన్సర్ కొంచెం ఆలోచించండి. ఒక లీనియర్ ఈక్వేషన్స్ అనేవి రెండు ఎన్ని సొల్యూషన్స్ ఉండొచ్చు అని అంటాడు. అయితే 2ఆ 1ఆ 3ఆ ఇన్ఫినిటా అని అంటున్నాడు. చూసారా? సో ఏది ఆప్షన్ ఇందులో విన్నారు కదా? ఒకసారి చెప్పండి ఆన్సర్, ఆలోచించి చెప్పండి. ఓకేనా, ఆలోచించారా? ఏది ఆన్సర్? సరే, ఇక్కడ మీకు డౌట్ వస్తుంది. కొంతమంది ఐడెంటిఫై చేస్తారు, కొంతమంది ఏదో ఒకటి చెప్పేస్తారు నాకు తెలిసి. సరే, ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇక్కడ నేను క్వశ్చన్ ఆప్షన్స్ రాంగ్ ఇచ్చాను. ఏంటంటే రాంగ్, ఇక్కడ 1 సొల్యూషన్ ఉండే ఛాన్స్ ఉంది, ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉండే ఛాన్స్ ఉంది. కానీ 2, 3 అనేవి ఉండవు. అది ఇక్కడ విషయం. అంటే ఇక్కడ ఏదో ఇలాగ ఇవ్వడలేండి, మీకు ఇచ్చినప్పుడు ఇలాగ ఇవ్వడు. ఇన్ఫైనైట్ ప్లేస్లో ఇంకా ఏదో ఒకటి ఇచ్చేస్తుంది, ఇంకా 5 సొల్యూషన్స్ లేదని ఇస్తాడు. మొత్తానికి ఇది ఆప్షన్ ఉంది కదా ఆన్సరు. 1 సొల్యూషన్ ఉంటుంది, ఇన్ఫినిట్ ఉంటుంది, కానీ 3 కానీ 2 కానీ ఉండవు. అది గుర్తుపెట్టుకోండి. అయితే 1 ఉంటుంది, లేదా ఇన్ఫినిట్ ఉంటాయి, లేదా నో సొల్యూషన్ ఉండదు. కానీ 2 సొల్యూషన్స్ 3 సొల్యూషన్స్ అని ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. కన్ఫ్యూజ్ చేయడానికి మీకు అలాగిస్తాడు. మనం ఏంటంటే 2 or 3 ఏదో అనుకుంటాం కదా. సరే, అది అర్థమైంది కదా. అలా ఉండదమ్మా. ఎప్పుడు కూడా 2 సొల్యూషన్స్ 3 సొల్యూషన్స్ అనేవి రావు. ఓకేనా? ఎందుకంటే 2 ప్లేస్ 3 ప్లేసెస్లో టచ్ అవ్వవి. ఎప్పుడు కూడా టచ్ అయితే మనకు లైన్స్ ఎన్ని దగ్గర, ఒక దగ్గర లేదా ఇన్ఫినిట్. మరి ఇంకా 3 ప్లేస్ లైన్ టచ్ అవుతుందా? కొంతమంది డౌట్ వస్తుంది, సార్ ఇదోటి సార్ ఇలా టచ్ అయింది సార్ లైన్ అంటారు కొంతమంది తెలివైన వాళ్ళు. సో ఇప్పుడు ఇక్కడ ఇది లైన్ ఒకటి కాదు కదా, ఇది లైన్ అవుతుందా చెప్పండి? సో ఇలా టచ్ అయ్యే ఛాన్స్ ఉంది కదా సార్. ఇప్పుడు ఎక్కువ సొల్యూషన్స్ వచ్చాయి కదా, ఇదోటి సార్ 1, 2, 3 వచ్చింది సార్ అంటే ఇది లైన్ కాదు కదా. ఇదైతే లైన్, కానీ ఇది లైన్ కాదు కదా. సో అది అందువల్ల అలాంటి తెలివైన కోసం అనమాట ఇది. ఓకేనా? రైట్.